వదినా, ఏంటి సడన్ గా ఇలా వచ్చా? సరేలే, కాఫీ టీ ఏం కావాలి? నా కూతురు కావాలి. అదితి అదితి అది ఆయన తనతో ఇప్పుడేం పని? ఏ అమ్మకి కూతురుతో పనుండదా? అమ్మ కూతుర్ని చూడకూడదా? అమ్మ కూతుళ్ళు మాట్లాడుకోకూడదా? వదినా, చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, రా ముందు కూర్చొని మాట్లాడదాం. నేనొచ్చింది కూర్చోడానికి కాదు, నా కూతురితో మాట్లాడ్డానికి. అదితిని పిలవండి. అది అదితిని అదితిని ఏ ఇంట్లో లేదా? ఎందుకుండదు వదినా, ఇంట్లోనే ఉంటుంది. తినేసి పడుకొని ఉంటుంది. పడుకుందా? ఆ నేనే వెళ్ళి మాట్లాడతాను. అయ్యో వదినా వదినా వదినా, పడుకున్న అమ్మాయిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? పొద్దున్నే మాట్లాడుకుందాంలే. అన్నయ్య, భోంచేశారో లేదో? భోంచెదురుగాని రండి. సుభద్ర, నీ నాటకాలు చాలు. ముందు నా కూతుర్ని పిలవండి. నేనిప్పుడే తన్ని చూడాలి, తనతో నేను మాట్లాడాలి. వదినా, అది చెప్పాను కదా పడుకుంది అని. నేను చెప్తున్నాను, పక్కకి తప్పుకో. నా మాట విను. అడ్డు తప్పుకో, తప్పుకో, జరుగు. ఆగొదినా, వదినా. ఏంటి అందరూ ఒకేసారి ఇక్కడికి వచ్చారు? నువ్వింట్లోనే ఉన్నావా? ఇంట్లో ఏంటి, ఈ గదిలోనే ఉన్నాను, కనబడుతుందిగా. బయటికి ఎక్కడికి వెళ్ళలేదా? ఎందుకు వెళ్తాను? ఎక్కడికి? నేను మా అమ్మాయితో మాట్లాడాలి. తను తలనొప్పిగా ఉందని స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. వాట్? తలనొప్పిగా ఉందని స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుంది, డిస్టర్బ్ చేయకండి అంటున్నా. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా దాని గురించి. అది ఎప్పుడైనా ఒక తలనొప్పికి గాని, ఒక జ్వరానికి గాని, ఇక దేనికైనా అది ఎప్పుడైనా అదొక టాబ్లెట్ అయినా వేసుకుందా? ఈరోజు స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకోవాల్సి వచ్చిన కర్మ పట్టింది. అది ఎవరి వల్ల? రే, అది నీ వల్లే కదరా. బాగుందిరా, చాలా బాగుంది. నా కూతురు నీతో స్నేహం చేసినందుకు, నిన్నది ప్రేమించినందుకు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడినందుకు, దానికి చాలా మంచి బహుమతులు ఇస్తున్నావురా నువ్వు. ఒక్కో బహుమతి ఎలాంటిదంటే
మనిషి బ్రతికే ఉన్నా మనసు చచ్చిపోయేంత. అది పొద్దున్నే లేవగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. రాయ్ చంపేస్తా. గౌతమ్ నా ప్రాణం. గౌతమ్ గౌతమ్ మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, తనని నేను చూసుకుంటాను. గౌతమ్ గౌతమ్ అదితి, అదితి, హే అదితి. ప్లీజ్ అదితి, కొంచెం ప్లీజ్ ప్లీజ్. నీ పేరేంటి? ఓ, నువ్వు మాట్లాడలేవు కదా, నేను చెప్తా. నీ పేరు గౌతమ్. నాకు ఎంతో ఇష్టమైన పేరు. నేను ఎందుకు తాగానో తెలుసా? నా గౌతమ్ మీద ప్రేమతో, ఆ అహల్య మీద కోపంతో. గౌతమ్ని నేను ఎంత ప్రేమించానో తెలుసా? చిన్నప్పుడు 6th క్లాస్లో నేను పాస్ అయ్యి వాడు ఫెయిల్ అయితే వాడి కోసం మళ్ళీ 6th క్లాస్లో చేరాను. చిన్నప్పటి నుంచి వాడు ఎస్ అంటే ఎస్ అన్నాను.
నో అంటే నో అన్నాను. కానీ ఇప్పుడు వాడు నన్నే నో అంటున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఇదంతా ఆ అహల్య వల్లే. దాన్ని 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 చంపేయాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు, హెల్ప్ చేస్తావా? కనీసం తలైన ఊపు. ఈ రోజు నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అవును, అంతా నాకే తినిపిస్తున్నావు. నువ్వు తినవా? ఉండు, నేను తినిపిస్తాను. షో, నేను తినిపిస్తా. ఇదిగో, ఇప్పుడు నువ్వు తినకపోతే మన ఎనిమి అహల్యని పిలుస్తా. గుడ్. ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. ఇది గౌతమ్. ఆహా, గౌతమ్ ముద్ద నాకు. కడుపు నిండిపోయింది. వద్దు, అదితి, అదితి, ఇక్కడ ఇక్కడ పడుకో. గౌతమ్, పడుకో ఫ్రెండ్. గౌతమ్, ఐ లవ్ యూ గౌతమ్. గౌతమ్, ఆగో.
ఇంతకు ముందు నువ్వు నాటకాలేవైనా వేసేదానివా? నిన్నే అడిగేది. లేదండి. మరి ఇవన్నీ నీకెలా సాధ్యం? ఏంటండి అవి? అదే, మనుషుల్ని నీ మాయలో పడేసుకోవడం, ఈ ఇంట్లోకి రావాల్సిన మనుషుల్ని బయటికి పంపేయడం, బయటున్న మనుషుల్ని సీక్రెట్గా ఇంట్లోకి తీసుకురావడం. మళ్ళీ అమూల్ బేబీలాగా మొహం పెట్టకు. నిన్న రాత్రి తాగొచ్చిన అతిథిని సీక్రెట్గా ఇంట్లోకి తీసుకురావడం, మేనేజ్ చేయడం మాకు తెలియదు అనుకున్నావా? మాకంతా తెలుసు. రాత్రి నీ గురించి ఒక్క మాట లీక్ చేసినా యామినిని బెండు తీసేది. పోనీలే, ఇంట్లో గొడవ ఎందుకని ఊరుకున్నాం. హే అవంతిక, ఈ సోదంతా దీనికెందుకు? చూడు, నువ్వేదో నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఊరికే రాలేదు అని నాకర్థమవుతుంది. నీ రాక వెనుక ఏదో బలమైన కారణం ఉంది కదా? నాన్నమ్మ అడుగుతున్నారు కదా, చెప్పు. నువ్వు ఎవరు? ఎక్కడి నుంచొచ్చావు? ఎందుకొచ్చావు? గౌతమ్ని పిలవండి రా. నా గౌతమ్ని పిలవండి. అయితే నా డ్రెస్ కూడా గౌతమే మార్చుంటాడు. ఏయ్, అడుగుతుంటే చెప్పవేంటే? చేయాల్సినవన్నీ చేసేస్తావు, నోట్లో నుంచి మాట మాత్రం బయటికి రానివ్వవే. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్ సిస్టర్ ఇల్లా. బ్యాడ్ మార్నింగ్ ఎనిమీ. ఏంటి నన్ను అలా కొత్తగా చూస్తున్నారు? ఓహో, రాత్రి ఒక డ్రెస్లో పడుకున్న దాన్ని మార్నింగ్కి డ్రెస్ ఎలా మారిందనా? రాత్రి గౌతమ్ నా డ్రెస్ మార్చాడు. కర్మరా బాబు. ఏయ్, చూసావా? ఇది ఇది నాకు గౌతమ్కి మధ్య ఉన్న ప్రేమ. నువ్వెన్ని మాయలు మంత్రాలు వేసినా గౌతమ్ మనసులో నుంచి నన్ను తీయలేవు. చూసావా అమ్మమ్మ, దానికి ఎలా ఝలకిచ్చానో? పాపం దెబ్బకి పారిపోయింది. దాని సంగతి పక్కన పెట్టు, నీ సంగతేంటి? నువ్వేదో వచ్చి దాన్ని బయటకు పంపిస్తావు అనుకుంటే నువ్వే బయటికెళ్ళి తాగి తందనాలాడుతున్నావా? ఎందుకేనా నిన్ను పిలిపించింది? సారీ అమ్మమ్మ, నిన్న జరిగిన డిస్టర్బెన్స్లో ఏదో అలా. చూడు, మనం దానికి డిస్టర్బెన్స్ అవ్వాలి కానీ
అది మనకు కాదు. ఇంకోసారి నిన్నిలా చూశానో హలో, ఇందాకటి నుంచి ఓ సిగ్గుపడుతున్నావు కదా గౌతమ్ నీ బట్టలు మార్చాడని. నీ బట్టలు మార్చింది గౌతమ్ కాదు, అహల్య.